వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. సో కుజుడు యొక్క ట్రాన్సిట్ అనేది జరిగింది. సో వృషభ రాశిలోకి వచ్చేసాడు మొత్తానికి కుజుడు. 45 రోజుల పాటు ఉండేటటువంటి ఈ కుజుడు ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అలాగే జూలై మాసం ఓవరాల్గా అంటే సూర్యుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, గ్రహాలు కొన్ని అంటే ఫాస్ట్ మూవింగ్ గ్రహాలు మారుతూనే ఉంటాయి. కాబట్టి ఈ జూలై మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి, చెప్తారా? తప్పకుండా అన్న. అయితే ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి గురువు కర్కాటక రాశిలో ఉండడం వల్ల, ఉచ్చ స్థితిలో గురువు ఉండడం వల్ల చాలా చాలా యోగమైన మార్గాలు అందరికీ కనిపిస్తాయి. చాలా విషయాలు అంటే విజయాలు సాధించాలనుకునే వాళ్ళకి అందరికీ బాగుంటాయి. అయితే ఇలా వృషభ రాశిలో కుజుడు రావడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళే అవకాశాలు, ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశాలు, కొన్ని రాశుల వాళ్ళకి అత్యంత అదృష్టాన్ని తీసుకొచ్చే అవకాశం కుజుడు వల్ల జరుగుతుంది. బ్యూటిఫుల్. అది ఎలాగో తెలుసుకుందాం. గోచారం చెప్పండి, ఎన్నాళ్ళు ఉంటాడు, అలాగే ఎట్లా? తప్పకుండా. సో గురువు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు కనుక మనకు అది తెలిసిన విషయం. శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు, రాహు కుంభరాశిలో ఉన్నారు, బుధుడు మనకి జూలై మాసంలో 4వ తారీఖు నుంచి మిథున రాశితో రవితో కలిసి ఉన్నారు. ఓకే. 16వ తారీఖు వరకు మనకి జూలై 16వ తారీఖు వరకు రవి ఉంటారు. తర్వాత 16 నుంచి మళ్ళీ ఆయన కర్కాటకలో ప్రవేశిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మనకి పుష్కరాలు ఒకటి స్టార్ట్ అవుతుంది. సో ఈ విషయంలో చాలా విశేషం ఏంటంటే గురువు ఉండడము, రవి మార్పు, రవి బుధుడు కలయిక 15 రోజులు ఉండడం వల్ల ఒక అదృష్టం కొన్ని రాసుల వాళ్ళకి. తర్వాత శుక్రుడు కేతుతో కలిసి ఉండడం వల్ల కొన్ని అదృష్టం కొన్ని రాసుల వాళ్ళకి. శుక్రుడు కూడా ఈసారి మనకి మంచి ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే బుధుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు, కుజుడు మంచి ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు మాస ఫలితాల్లో మనకి మాక్సిమము 4 గ్రహాలు ఎప్పుడు యోగించవు. అలాంటిది ఈసారి మనకి బుధుడు, కుజుడు, తర్వాత శుక్రుడు, ఈ 3 గ్రహాలు చాలా యోగ్యంగా మనకి యోగిస్తున్నాయి. మంచి సమయంగా కన్సిడర్ చేయొచ్చు. అయితే చాలా మంచి సమయంగానే అందరికి, అన్ని రాసుల వాళ్ళకి, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్పెషలైజ్డ్ గా పాపం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల చక్కగా చూసుకోవచ్చు. సూపర్. మరి అవేంటో తెలుసుకుందాము. మరి మొదలు పెడదామా? తప్పకుండా. మకర రాశి వారికి మరి జూలై మాసం ఎలా ఉండబోతోంది జయప్రద గారు? మకర రాశి వాళ్ళకి జూలై మాసంలో కాసంత పనులు ఫాస్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి అన్నిటికంటే, అన్ని గ్రహాలు కంటే భాగంగా ఎక్కువగా ఏంటంటే గురువు ఒక అనుగ్రహం. గురువు ఒక అనుగ్రహంతో అన్ని సాధించుకొస్తారు. ఇప్పుడు గురువు బాగుంటే పెద్ద ఆయన మన మాట వింటే ఇంక మిగతా అందరూ వింటారు కదా అని చెప్పి అనే తత్వంలో మకర రాశి వాళ్ళకి గురువు ఈ మాసం అంటే జూలై మాసం నుంచి ప్రారంభం అవుతుంది. చాలామంది గురువు వచ్చారు కదండి ఇంకేం చేయలేదు ఏం చేయలేదు అని అందరూ అనుకుంటారు. కానీ గురువు వచ్చిన తర్వాత సాధించడం అనేది టైం పడుతుంది. ఎవరికైనా ఒక 30 రోజులు పడుతుంది. ఏదైనా సరే పెద్ద ప్లానెట్స్ కదా, ఏదైనా వాటి నుంచి ఒక రావాలి కదలిక అనేది ఒక 30 days ఈజీగా పడుతుంది. సో జూన్లో ఆయన వచ్చారు, కానీ జూలై నుంచి ఆయన ఒక ఫలితాలు మకర రాశి వాళ్ళకి పూర్తిగా ఫలితాలు బాగున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశము, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉన్నతమైన స్థానాలకు వెళ్ళే అవకాశము, వీళ్ళు ఊహించే దానికంటే పెద్ద స్థానానికి వెళ్తారు. అయితే ఏంటంటే జాతకంలో ఎప్పుడు కొన్నా గోచారీత్యా రాశి ఫలాల్లో నేను చాలా కామెంట్స్ విన్నా, మీరు చెప్తున్నారు మాకు జరగట్లేదండి అని చెప్పేసి. ఇది జరగకపోవడానికి కారణం ఏంటంటే గోచారీత్యా అంటే వరల్డ్ మొత్తం మీద ఉన్న, ప్రపంచంలో ఉన్న అందరికీ ఈ రాశిలో ఈ నక్షత్రం మకర రాశి అయితే వాళ్ళకి వర్తిస్తుంది. సో ఈ గోచర ఫలితాలు అందరికీ బాగుంటాయి. అయితే మన జన్మ జాతకంలో యోగాలు బాగాలేనప్పుడు ఈ గోచర ఫలితాలు అనేది బాగుంటుంది, కానీ దాని అంత అత్యుత్తమైన అద్భుతానికి చూపించదు. బాగుంటుంది అంటే మనం చేసే పని, బయటకు వెళ్ళాము క్షేమంగా వెళ్తాం, లాభంగా వస్తాం, ఇవి జరుగుతాయి. కానీ అది లాభం ఎంత లాభం వస్తుంది అనేది మన జన్మ జాతకం బట్టి ఉంటుంది. మన జాతకంలో యోగం ఉంటే ఈ లాభం ఆ లాభం కలిపి పెద్ద మొత్తం లాభం వస్తుంది, లేకపోతే కాస్తంత మధ్యస్థ ఫలితాలు కనిపిస్తాయి. ఇది మకర రాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే లగ్నంలో ఒక్కొక్కసారి 4-5 గ్రహాలు, 5 గ్రహాలు ఉంటే మాత్రం వాటి ఒక ఎనర్జీ పోతుంది. ఇంకా ఆ జాతకాన్ని మనం ఖచ్చితంగా పరిశీలన చేసి దాని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళడమే తప్ప అదేదో మనకి రావట్లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ చెప్తున్నారు. చాలా కామెంట్స్, నా విషయమే కాదు, చాలా మంది జ్యోతిషులు చెప్తున్న రాశి ఫలాల్లో కింద కామెంట్స్ పెడుతున్నారు. పాపం పెట్టినప్పుడు నాకు అనిపించింది, ఇది గోచార ఫలితాలు అంటే ప్రపంచంలో జరిగే అన్ని విశేషాల్లో కలిపి ఉంటుంది. మకర రాశి వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి ఏం జరుగుతాయంటే విదేశీ యోగాలు, విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశాలు, ఇవన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి. ఎందుకంటే 3వ స్థానంలో వీళ్ళకి శని భగవానుడు, 7వ స్థానంలో గురువు. ఈ 2 కాంబినేషన్స్ ఏంటంటే చేయలేని పనులు, చేయలేము అనుకునే పనులు, వదిలేసిన పనులు కూడా చేయగలరు, మీ వల్ల అవుతుంది,
సాధించగలరు అనే తత్వాన్ని తీసుకొచ్చేస్తుంది. ఇది దీనివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే ద్వితీయ స్థానంలో రాహు ఒక ఇంపాక్ట్ ఏంటంటే మన అసహనాన్ని మాయకి గురి చేసేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇది కాదు అది కాదు ఇది చేపించి అది చిందరవందర చేస్తుంది. ఇది ఒక ఇంపాక్ట్ ఉంది, దాన్ని మనం ఏం చేయలేము. దానికి మనం చేయాల్సిన పరిహారం ఏంటంటే ఆరాధన, ఓర్పు, సహనంగా జపం చేయడం. ఇది చేస్తే కనుక సాధిస్తారు. ఈ మాసంలో ఏంటంటే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కనుక ఈ సంవత్సరంలో మీరు సాధించవలసిన పనులన్నీ సాధించగలరు, 100% సాధించగలరు. మీ జాతకం ఎలా ఉన్నప్పటికీ కాస్త సాధించే అవకాశం ఉంది. అయితే అది ఎంత శాతం వస్తుంది అనేది మీరు చేసే ప్రయత్నం. ఇక్కడ ఖచ్చితంగా ప్రతిరోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసాం అనుకోండి, 100% ఈ సంవత్సరంలో మనం సాధిస్తాం. ఎందుకంటే గురువు ఒక అనుగ్రహం కావాలి, మిగతా గ్రహాలు ఒక అనుగ్రహాలు ఉన్నా లేకపోయినా గురువు ఒక అనుగ్రహం పూర్తిగా కావాలంటే ఆయన్ని మనం ఎప్పుడు కూడా పూజించాలి. ఎలా పూజించాలంటే గుడికి వెళ్ళి పూజించాలి. నచ్చిన దేవుడు లక్ష్మీ నరసింహస్వామి పూజించండి, శివుణ్ణి ఆరాధించండి, దత్తాత్రేయుని ఆరాధించండి, మొత్తం ఎవరైనా ఆరాధించవచ్చు. రోజు గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళడం అనేది రూల్. రోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తాడు. లేదా ఆంజనేయ స్వామి ఇష్టం, ఆంజనేయ స్వామి హనుమంతు ప్రదక్షిణాలు చేయండి, ఓం నమో హనుమతే నమః అనుకోండి. ఎవరైనా సరే గురువు, మనకి దేవుడు అనేవాడు గురువు. తల్లిదండ్రులు ఎలాగా గౌరవిస్తారు వీళ్ళు, దానికి ఇబ్బంది. తల్లిదండ్రులతో వీళ్ళు ఏం రఫ్గా ఉంటారు. కానీ దేవతల దగ్గరికి వెళ్ళం కానీ, గుళ్ళకి వెళ్ళం కానీ వీళ్ళు కొంచెం వ్యతిరేకిస్తుంటారు. అలా కాకుండా పొద్దున్న లేచి సూర్య నమస్కారం చేయండి, గుడికి వెళ్ళండి. సో ఇదే పరిహారంగా అనుకోవచ్చా? 100% పరిహారం, ఇదే పరిహారం. ఎందుకంటే నేను మకర రాశి వాళ్ళ కింద రాసిన కామెంట్స్ చదివాను. మాకేం ఫలితం కనిపించలేదు, మీరు ప్రతి మాసం చెప్తున్నారు, కనీసం ఇంతకొని రావట్లేదని చెప్తున్నారు. చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ఫలితాలు అందరికీ వస్తాయి, కానీ మకర రాశిలో లగ్నం మీద ఏం లగ్నం అయిందో తెలియదు, లగ్నానికి సంబంధించిన గ్రహాలు ఎలా ఉన్నాయో తెలియదు. అందుకని ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ గోచార ఫలితాలు ఈ సంవత్సరం అంతా మకర రాశి వాళ్ళకి యోగమైన మాసమే కనుక, ఈ మాసమే కాదు ఈ సంవత్సరం అంతా కూడా యోగమైన సంవత్సరమే కనుక వీళ్ళకి ఈ రోజు నుంచి వాళ్ళు ఎప్పుడైతే ఈ వీడియో విన్నారు అప్పటి నుంచి గుడికి వెళ్ళడం మొదలు పెట్టండి. 41 daysలో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. బ్యూటిఫుల్. ఇది నిజంగా మంచి హోప్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది ఖచ్చితంగా. మీ ప్రొడక్షన్స్ చాలా అద్భుతంగా తెలియజేశారు, కృతజ్ఞతలు అండి. ఇక నెక్స్ట్ వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః.